హలో అని గట్టిగానమ్మా. ఈరోజు అందరికీ నమస్కారాలు. ఈరోజు అందరికీ మీడియా అన్నలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ దినము అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమ్మె 21వ రోజు జరుగుతున్నది. 21 రోజు అయినా కూడా మా సమస్య ఏమిటో, మా కన్నీరు ఏమిటో అన్నకు తెలియడం లేదు. కానీ ఈ దినం అందరూ సంతోషంగా, దేశవ్యాప్తంగా సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. కానీ అంగన్వాడీ టీచర్లు మాత్రం కన్నీరుతో ఉన్నారు, బాధలతో, వేదనలతో ఉన్నారు. కానీ అన్నకు మాత్రం కనికరం కలగడం లేదు. అంగన్వాడీ వాళ్ళకి జీతాలు పెంచమంటే ఏదో ఆయన బాధపడుతూ ఉన్నాడు. మా కష్టం ఏమో చూడమని అడుగుతున్నాము. మేము చేసే సేవ ఏమిటో తెలియకోకున్నది. మా సేవలు ఏ ఉద్యోగి కూడా చేయలేరు. కానీ మేము ఎన్నో సేవలు చేస్తున్నాము. అమ్మ తర్వాత అమ్మగా మేము చూస్తున్నాము. ఒక గర్భవతి అయినప్పటి నుంచి బిడ్డ 11 సంవత్సరాలు వచ్చేదాకా ఆ బిడ్డని ఎంతో క్షేమంగా చూస్తున్నాము. బాల వివాహాలను అరికడుతున్నాము. ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి ఏ సమస్య అన్నా ఒక గ్రామంలో ఒక సమాచారం కావాలంటే ఫస్ట్గా గుర్తు వచ్చేది అంగన్వాడీ కార్యకర్తే వస్తుంది. ప్రతి ఒక్క ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు మాకు ఈ సమాచారం కావాలంటే ఆ అంగన్వాడీ టీచరే గుర్తుకొచ్చి ఆ అంగన్వాడీ టీచర్ దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తము ఒక అంగన్వాడీ టీచర్ దగ్గరే ఉంటుంది. కానీ మా సేవలు గుర్తించడం లేదు. ప్రతి ఒక్కరు మాతోనే పని చేయించుకుంటారు కానీ మా సేవ ఏమో తెలీదు. మేము సమ్మె చేస్తున్నారు. మా నాయకులు, మా అంగన్వాడీ టీచర్లు ఎంతో మంది సమ్మె చేస్తున్నారు. కానీ చాలా ఘోరంగా, ప్రమాదంగా పోలీసులు హీన స్థితిలో చూస్తున్నారు. ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. కానీ అన్నగారికి మాత్రం కనికరం కాలేదు. కనీసం ఈ నూతన సంవత్సరంలోనైనా ఒక్కసారి ఈ మహిళలను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము. మహిళల పక్షాన్ని నేను నాయకుడిని అంటున్నారు. అన్న మేము ఇన్ని రోజులే మేము రోడ్డు పైన ఉన్నాము కానీ మేము మహిళం కాదా అన్నా అని అడుగుతున్నాము. ఆడపడుచు ఏదన్నా బాధ వస్తే తల్లిదండ్రుల దగ్గరికి ముందుకు పోతుంది. ఇప్పుడు తల్లిదండ్రి పొజిషన్లో మీరున్నారు కాబట్టి మీ దగ్గర అడుగుతున్నామన్నా. మరి మా సమస్య ఏమిటో మీరు తీర్చరా? ఒక్కసారి తీర్చమని అడుగుతున్నామన్నా. మేము ఏం అడుగుతున్నామన్నా? కనీస వేతనం అడుగుతున్నామన్నా. అన్న ఇంతకుముందు ఒక మంత్రి ఏం చెప్పాడు? మేము అన్న చెప్పినట్లు వాగ్దానం ప్రకారము మేము 11,500 ఇస్తున్నాము, 1,000 రూపాయలు పెంచినాము అదన రాష్ట్రం కంటే అంటున్నారు. కానీ అప్పుడు పెంచినప్పుడు సరుకుల రేటు చాలా తక్కువ, నిత్యావసర ధరలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ జీతం సరిపోయింది. కానీ అప్పటికి ఇప్పటికి ఎంత 4 సంవత్సరాలు అయింది. కానీ ఒక కిరాణా షాపుకు పోతే కేజీ కందిపప్పు 200 అంటున్నారు. ఆయిల్ ప్యాకెట్లు పెరిగినాయి. ఇంత రేటు ఉండే ధరల్లో మీరిచ్చే జీతం ఎలా మేము సంసారం జరుపుకోవాలి? ఒక్కసారి మీరు ఆలోచించి మా కనీస వేతనమే 26,000 అని సుప్రీంకోర్టు తీర్పు చేశారు. కానీ ఆ విధంగా మేము న్యాయమైన తీర్పుని అడుగుతున్నాం కదన్నా. మీకెందుకన్నా మా పైన దయ చూపలేదు? ఎంతో మంది ఆడవాళ్ళు ఎన్నో కన్నీరు అవుతున్నారు. అంగన్వాడీ టీచర్లు ఎంతో మంది అప్పుల పాలయ్యి ఆత్మహత్యలకు గురవుతున్నారన్నా. ఒక్కసారి కనికరించన్నా. ఎందుకన్నా మా పైన దయ చూపలేకపోతుండవన్నా? మహిళల పక్షాన ఆడపడుచులు నా అక్క చెల్లెళ్ళు అంటున్నారు కదన్నా. మేము అక్క చెల్లెళ్ళం కాదన్నా. 21 రోజు నుంచి రోడ్డు పైన పడి ఎంతో వేదన పడుతున్నాము. ఎన్నో బాధలకు గురవుతున్నాము. పండగనక పిల్లల్ని వదిలేసి, సంసారాన్ని వదిలేసి రోడ్డు పాలన అవుతున్నాం కదన్నా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా అన్న. ఒక్కసారి చూడండి నా మా జీతాల మేము కనీస వేతనం జీతమే అడుగుతున్నామన్నా. మేమేమీ అడగడం లేదు కదన్నా. ఆస్తి పాస్తులు అడగడం లేదన్నా. మేము తినడానికి, మా కడుపు నిండా అన్నం తినడానికి మేము జీతం అడుగుతున్నామన్నా. మీరు ఎన్ని యాపులు ఇచ్చినా చేస్తున్నాం, ఎంత వర్క్ ఇచ్చినా చేస్తున్నాము. కానీ ఒక్కరోజు కూడా మేము చేయమనే మేమైతే అనడం లేదు కదన్నా. ఇంకా ఎన్ని యాపులు ఇచ్చినా ఇవ్వండి. కానీ మేము అంగన్వాడీ టీచర్ల అర్హత 10th క్లాసేనా అని ఒక మంత్రి గారు అడిగారు. కానీ మేము 10th క్లాసే మా క్వాలిఫికేషన్ ఆ పోస్ట్కి అదే ఇచ్చారన్నా. మేము ఆ పరిస్థితి వల్లే మేము వచ్చినాము. కానీ 10th క్లాస్కి ఇచ్చే వర్క్ మాత్రం అయితే లేదన్నా. ఎంతో మంది డిగ్రీలు, బీఈడీలు చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్ చేయాలంటే ఎంతో ఈ పరిస్థితుల్లో సచివాలయం వాళ్ళు చేస్తున్నారు మా విధులను. కానీ ఏ మాత్రం చేస్తున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా. మా వర్క్ ఏమిటో వాళ్ళు చేస్తున్నారని వాళ్ళు ఇప్పుడు అంటున్నారు. మీ వర్క్ ఎంత ఉంది అంటున్నారు. కానీ మా స్థాయిలో నిలబడి, మా స్థాయిలో ఉండి చేస్తే మా వర్క్ ఏందో తెలుస్తుంది. కానీ చేయని వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు అంటున్నారు. కానీ ఒక బిడ్డని ఈరోజు